నిన్న రాత్రి గొడవ చూసిన తర్వాత 'దివ్య వర్సెస్ తనూజ' ఫైట్ ఎంతమంది ఎంజాయ్ చేశారో కింద కామెంట్ చేయండి. వాళ్ళెలా కొట్టుకున్నారని పక్కన పెడితే న్యూట్రల్ 'బిగ్ బాస్' ఆడియన్స్ పిచ్చగా ఎంజాయ్ చేశారు. నేనైతే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఎంజాయ్ చేశాను. వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటుంటే. అంటే 'బిగ్ బాస్‌లో' మనం ఇది కదా ఎక్స్‌పెక్ట్ చేసేది. ఇలాంటివి కదా మనకు కావాల్సిందని అనిపించింది చూసిన తర్వాత. ఎందుకంటే మొన్నటిదాకా ఒక ఫ్యామిలీ డ్రామా, లవ్ డ్రామా, ఫ్రెండ్‌షిప్ డ్రామా ఇలాగే సాక్రిఫైసెస్ ఇవన్నీ కంటిన్యూ అయిపోయి సడెన్‌గా ఈ ఎపిసోడ్ పడగానే 'దివ్య' గారు ఖచ్చితంగా హౌస్‌లో ఉండాలి అని చాలామంది ఫీల్ అవుతారు. నాతో సహా. ఎందుకంటే 'దివ్య'కి సపోర్ట్ చేస్తున్నట్టుగా కాదు. హౌస్‌లో ఏదో మిస్ అయిపోయింది. ఆ మిస్ అయింది ఈరోజు దొరికింది. అది నెక్స్ట్ కంటిన్యూ అయితే చాలా బావుంటుంది అన్న ఫీలింగ్ అనమాట. సో, నైట్‌కి ఏమన్నా ఓటింగ్ చేంజ్ అయ్యిందని చాలా బయట బజ్ నడుస్తుంది. ఒకవేళ చేంజ్ అయ్యి కర్మగాలి 'దివ్య' గారు ఉన్నారు అంటే 'బిగ్ బాస్' సీజన్ 9 ఇంకెక్కడికో వెళ్ళిపోద్దనమాట. ఇప్పటి వరకు జరిగిన సీజన్ 8 వరకు. సో, అదనమాట. 'దివ్య' గారు ఖచ్చితంగా ఉండాలి అని నేను అనుకుంటున్నా. మీలో ఎంతమంది 'దివ్య' గారికి ఓట్ చేశారో కింద కామెంట్ చేయండి. అసలు 'దివ్య' గారు ఉంటారా? వెళ్ళిపోతారా? ఈ వీక్ ఎలిమినేషన్‌లో అని ఎంతమంది మీరు కింద కామెంట్ చేయండి. నేను దట్ టూ ఈ వీక్ నో ఎలిమినేషన్ అని చాలామంది అంటున్నారు. అది చూడాలి. మీలో ఎంతమంది ఈ వీక్ నో ఎలిమినేషన్ అవ్వద్దు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అదనమాట. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.